కార్పొరేషన్ చైర్మన్గా సీనియర్ నాయకుడు డేగల ప్రభాకర్ గారిని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారి ఆశీస్సులతో బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఈ రాష్ట్రంలో తిరిగి మళ్ళా ఇండస్ట్రీస్ అభివృద్ధి చేసి పూర్వపు ఆంధ్రప్రదేశ్గా గత 5 ఏళ్ళు ఏ విధంగా వెనక్కపోయామో మరలా తిరిగి పూర్వ వైభవం పరిశ్రమలకు తీసుకురావడానికి పరిశ్రమల అభివృద్ధి చైర్మన్గా డేగల ప్రభాకర్ గారిని నియమించడం, సీనియర్ నాయకుడు, పార్టీకి ఆర్థికంగా అన్ని రకాలుగా పార్టీ బలోపేతానికి కృషి చేసినటువంటి డేగల ప్రభాకర్ గారిని వారి ఆశీస్సులతో ఎంపిక చేయడం జరిగింది. తప్పకుండా పరిశ్రమలు దేశం మొత్తం ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ, చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి విజన్ కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి మౌలిక వస్తువులు కానీ, ఇన్సెంటివ్స్ కానీ, కల్పిస్తున్నటువంటి సౌకర్యాల వలన కానీ దేశం మొత్తంలో పరిశ్రమలు ఎక్కడ పెట్టాలి అంటే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే ఆంధ్రప్రదేశ్లోనే ఏర్పాటు చేయాలి అనేటువంటి ఆలోచన ఈ దేశంలో ఉన్న పారిశ్రామికవేత్తలకి, విదేశాల నుంచి పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించాలి అనుకునేటువంటి వారందరికీ ఈరోజు పెద్ద ల్యాండ్ మార్క్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు. వెళ్ళి అన్ని పరిశీలన చేస్తే ఇంకా ఇంతకన్నా 10 రెట్లు దోపిడీ గత 5 ఏళ్ల ప్రభుత్వంలో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. 1750 కోట్లు అనేది నామమాత్రం మాత్రమే. ఇంకా 1000 కోట్లు దోచేశాడు జగన్మోహన్ రెడ్డి. అది చంద్రబాబు నాయుడు గారి ఇష్టం, లోకేష్ బాబు గారి ఇష్టం. అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి అందరికీ అవకాశాలు కల్పిస్తారు. తెలుగుదేశం పార్టీ ఏ ఒక్కరికి అన్యాయం చేసే ప్రసక్తి లేదు. కాబట్టి డేగల ప్రభాకర్ గారి నాయకత్వంలో వారికి మంచి పేరు ప్రతిష్ట రావాలని ఆశిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.